బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికల ప్రవాహం కొనసాగుతుంది. కర్ణాటక ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్ కు కీలక నేతల చేరిక మరింత ఉత్సాహాన్నిస్తుంది. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి పార్టీలో సరైన గుర్తింపు దక్కనే నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. ఇక తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. కాంగ్రెస్ లోకి వలసల ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరే నేతలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా కాంగ్రెస్ లోకి గద్వాల జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య మా హైదరాబాద్ లోని మల్లు రవి ఇంట్లో రహస్య చర్చ జరిపినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గతం నుంచి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైఖరిపై ఎప్పటికప్పుడు విమర్శలు చేసుకుంటూ వస్తున్న తిరుపతయ్య ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వీళ్ళ అవైతే చేరాయి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఏదైతే సీఎం మొన్న జరిగిన సీఎం మీటింగ్ లో కూడా ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి వర్గం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ వరకు వెళ్తున్న నేపథ్యంలో జూపల్లి వెంటే జిల్లాలోని బడా నేతలు ఏదైతే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గాని, తర్వాత వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, తర్వాత పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో జూపల్లి వెంట చేరుతున్న నేపథ్యంలో సరితా తిరుపతయ్య కూడా హైదరాబాద్ లో మల్లు రవి ఇంట్లోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలుస్తా ఉన్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ చేరికపై సానుకూలంగా స్పందించినట్టు రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టు కూడా సరితా తిరుపతి తెలిపారు. అయితే నాగర్ కర్నూల్ ఏదైతే ఈ నెలలోనే నాగర్ కర్నూల్ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా జూపల్లి కృష్ణారావుతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాతో పాటు మరికొందరు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ.